హాయ్ హలో నమస్తే దోస్తులు, ఈ రోజు కొండగట్టు గిరి ప్రదక్షిణ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రతి నెల పౌర్ణమి రోజు ఉదయం 7 గంటలకు గుట్ట కింద గల హనుమాన్ దగ్గర ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 8 కిలోమీటర్ల మేర సాగి గంట లోపల మన యొక్క గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవచ్చు. భక్తులందరూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఘాట్ రోడ్డు గుండా నడక సాగించి గుట్ట పైన గల వై జంక్షన్ దగ్గర మెయిన్ టెంపుల్ సైడ్ వెళ్లకుండా JN2 కాలేజ్ వైపు వెళ్తే మనకు మార్గ మధ్యలో బొజ్జపోతన్న ఆలయం వస్తుంది. అక్కడ స్వామివారికి దండం పెట్టుకుని బొజ్జపోతన్న ఆలయం వెనుక భాగంలో మన గిరి ప్రదక్షిణ దారి ఉంటుంది. ఈ దారి గుండా నడుచుకుంటూ వెళితే ప్రకృతి రమణీయమైన పచ్చని అడవుల్లో పక్షుల కిలకిల రాగాలతో ఆ స్వామివారి మన చేయి పట్టి నడిపిస్తున్నట్టు మన మనస్సుకు అనిపిస్తుంది. దారి పొడవున చెట్ల కింద సేద తీరడానికి సిమెంట్ బెంచ్లు కూడా ఉన్నవి. కొంత దూరం నడక సాగించాక సీతమ్మ బావి దగ్గర గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఆ బావిలోని నీటిని తలపైన చల్లుకొని నీటిని సేవించి నడక సాగిస్తే మనకు మధ్యలో చెరువు కనబడుతుంది. ఈ చెరువు నుండి గుట్ట పైనకు నీటిని సప్లై చేస్తారు భక్తుల అవసరాల రీత్యా. ఇంకా ముందుకు వెళ్తే మారేడు చెట్టు కింద కొలువైన ఆ లింగమయ్యను దర్శించుకొని ఇక దాదాపు మన గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్టే. గుట్టను ఆనుకొని ఉన్న మెట్ల మార్గం పక్కనే మన గిరి ప్రదక్షిణ నడక మార్గం ఉంటుంది. ఇలా మెట్ల మార్గం దగ్గర ఉన్న కమాన్ ద్వారా బయటకు వచ్చి కింద ఉన్న హనుమాన్ దగ్గరకి చేరుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టినట్టయితే మన గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్టే. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు తప్పకుండా మీ వెంట హ్యాండ్ బ్యాగ్, అందులో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్.